మంగళసూత్రం ఎంత పవిత్రమో నల్లపూసలు కూడా అంతే పవిత్రం అని చెప్తారు. నల్లపూసల యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు మంగళసూత్రంలో నల్లపూసలు కూడా వేసి ధరించుకుంటారు? వేదకాలంలో ఈ వివాహ సంప్రదాయానికి ఆలోచించినప్పుడు మంగళసూత్రం అనేది వేదకాలంలో లేదు, తర్వాత వచ్చినటువంటి పద్ధతి. అయితే ఈ మంగళసూత్రాల్లో నల్లపూసలు లేదా పగడము కలిపి ఉంచడం అనేది ఎందుకంటే బంగారము సంబంధించినంత వరకు లక్ష్మీదేవికి సంబంధించిన ఇది వైభవానికి సంబంధించిన విషయం. ఈ నల్లపూస అంటే నల్లగా ఉంటుంది. ఇక్కడ గౌరీదేవి మంగళగౌరీదేవి మంగళసూత్ర రూపంలో స్వర్ణ గౌరీ అంటారు ఆమెని. మంగళసూత్ర రూపంలో ఉండేది లక్ష్మీదేవి లేదా గౌరీదేవి, మాంగళ్యానికి సంబంధించిన. అంటే మంగళగౌరి, మనం వివాహానికి కూడా గౌరీ పూజ చేస్తాం కదా, అట్లా బంగారంలో అమ్మవారు ఉంటుందని, అమ్మవారి పక్కన అయ్యవారు కూడా ఉండాలి కనుక ఆయన నీలకంఠుడు గరళకంఠుడు కనుక నల్లపూసలు నల్లగా ఉంటాయి కనుక ఉంటుంది అనేది ఒక ప్రచారం. అంతేకాకుండా మనకి భూతప్రేత పిశాచాల యొక్క బాధ ఉండకుండా ఉండాలంటే నల్లటి వస్తువు మనకి శరీరంలో ఎక్కడో ఒక చోట ఉండాలి. దీన్ని మనవాళ్ళు ఇప్పుడు మార్చి కాళ్ళకి నల్లదారాలు కట్టుకోవడం అనే పద్ధతి పెట్టారు. ఈ కాశీదారం కట్టుకునే పద్ధతి కూడా ఉంది కదా. అంటే నలుపు ఏమిటంటే దిష్టిని దూరం చేస్తుంది. ఇంతేకాకుండా సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీకి ఇతరుల యొక్క దృష్టి దోషం తగలకుండా ఉండడానికి కూడా మాంగళ్య రక్షణ కోసం కూడా ఈ నల్లపూస అనేది పద్ధతి ఒకటి ఉంది. గౌరీదేవి మంగళసూత్రంగా భావన చేస్తే అంటే బంగారు బిళ్ళ, బొట్టు బిళ్ళగా చూస్తే, మాంగళ్యంగా చూస్తే, దాని పక్కన అంటే గౌరీ శంకరంగా భావన చేస్తూ అమ్మవారేమో మంగళసూత్రంగా, ఆ పక్కన ఉండేటువంటి నల్లపూసని మనకి శంకరుడి ప్రతీకగా, అంటే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అన్నారు కదా, అట్లా కలిసి ఉంటారనే పద్ధతిగా ఒక నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రహాల యొక్క పీడ లేకుండా ఎవరైనా మన మీద ఎటువంటి ప్రయోగాలు చేయాలంటే ఆ ప్రయోగం లేకుండా మన సౌభాగ్యాన్ని కాపాడడానికి ఆ నలుపు అనేది ఒక ప్రతీకగా చెప్పారు. ఇది కూడా ప్రామాణికంగా వేద ప్రమాణంగా ఉన్నటువంటి విషయం కాదు, అనూచానంగా పరంపరగా వస్తున్నటువంటి విశ్వాసం.